మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ప్రస్తుత కాలంలో మరి చూజన్ అన్న ఒక యేసుప్రభు వారి యొక్క జీవితం మీద మరి సువార్తల మీద మరి చక్కగా ఒక సీరీస్ తీయడం జరిగింది. అది చాలామంది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంటే బాగుండు అనుకుంటున్నారు. అయితే ఈ చూజన్ అన్న యాప్ మనకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మరి ఈ యాప్ ద్వారా మీరు ఈ చూజన్ సిరీసెస్ తెలుగులో చూడవచ్చు. ఎలా తెలుగులో చూడాలంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నేను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సీజన్ 4 లాక్లో ఉంది. మీరు గమనించండి, సీజన్ 1 సీజన్ 2 మాత్రమే తెలుగులో ఉన్నాయి. సీజన్ 3 సీజన్ 4 ఇంకా తెలుగు వాళ్ళు అప్డేట్ చేయలేదు. మరి ఫ్యూచర్లో అప్డేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు వేరే భాషలో కూడా నేను చూడగలనుకుంటే మనకి తమిళ్ ఉంది, హిందీ ఉంది, అదేవిధంగా బెంగాలీ ఉంది, ఇంకా మలయాళం కూడా మరి అందుబాటులో ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 4 సీజన్స్ చూడాలంటే మీరు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యి తర్వాత మీరు సైన్ ఇన్ చేసుకుంటే మీరు అన్ని సీజన్ అంటే ఇక్కడ లాక్ కనిపిస్తుంది కదా, ఇంకా లాక్ ఉండకుండా మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. అయితే మీరు సైన్ ఇన్ చేయకుండా చూడొచ్చు అంటే మరి మీరు మొదటి 3 సీజన్స్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అంటే దీనికి ఏమి ఛార్జ్ ఏం చేయట్లేదు, అది ఫ్రీయే. మీరు సైన్ అప్ కూడా చేసుకోవచ్చు. ఇది టీవీలో కూడా వర్క్ అవుతుందండి. చూజన్ అనే యాప్ మీకు టీవీ ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. ఉదాహరణకి మనము సీజన్ 1 నేను ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాను. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లే అవుతున్నప్పుడు ఆ ప్లే హెడ్ మీద మనం క్లిక్ చేసి సెట్టింగ్స్లో మీరు ఆడియో సెట్ చేసుకోవచ్చు. ఆడియో మీరు తెలుగులో పెట్టుకుంటే మీకు తెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సబ్ టైటిల్స్ కూడా కావాలంటే సబ్ టైటిల్స్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ తెలుగులో కూడా సబ్ టైటిల్స్ ఉన్నాయి. మనకి ఏది అందుబాటులో ఉంటే మీరు అలాగ పెట్టుకుని మీరు అవి చూడడానికి ఈజీగా ఉంటుంది. మరి గమనిద్దాం మరి యొక్క యేసుప్రభు వారి గురించి మరి చక్కగా మరి చూజన్ సిరీస్లో మరి యొక్క సువార్తలో ఉన్న విషయాలు చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. మరి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కగా వీటిని వీక్షించవలసిందిగా కోరుచున్నాను. ఖాళీ సమయంలో వీటిని వీక్షించి మరి ఇంకా లోతైన అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.